వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. యానాం వద్ద గోదావరిలో గ్యాస్ లీకేజ్ కలకలంగా మారింది. యానాంలోని దర్యాలతిప్ప ప్రాంతం నుంచి ఓఎన్జీసీ సంస్థ గోదావరిలో వేసిన పైప్ లైన్ నుండి లీకేజ్ ఏర్పడింది. పెద్ద ఎత్తున నీళ్లు సుడులు తిరుగుతూ బుడగలు రావడాన్ని గుర్తించిన మత్స్యకారులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై ఓఎన్జీసీ సంస్థ సకాలంలో స్పందించలేదంటూ యానాంకు చెందిన కాంగ్రెస్ నాయకుడు దినేష్ ఆధ్వర్యంలో 2 బోట్లలో లీకేజ్ ప్రాంతం వద్దకు వెళ్లారు. గ్యాస్ లీకేజ్ కారణంగా మత్స్యకారులకు నష్టం జరుగుతున్నా చమురు సంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇక్కడ స్మెల్ కూడా రావడం జరుగుతుంది. దీని మీద ఒకసారి చూడండి ప్రజలారా, ఇక్కడ మీ గోదావరి చూడండి, ఒక్కసారి చూడండి ఇక్కడ ఏదైతే పైప్ లైన్ ఉందో ఎలా పొంగుతుందో చూడండి ఒకసారి. ప్రజలారా, యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ఒక్కసారి చూడండి ఎలా పొంగుతుందో. మాకు చాలా భయం వేస్తుంది ఇక్కడ స్మెల్ చూసి. ఏదైనా ఫైర్ అవుతుందేమో మా ఇంజిన్ అని చెప్పి. ఒకవేళ మాకు ఏమన్నా అయినా సరే ఈ వీడియో మీకు చేరుతుంది, భయపడద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చేరేలా మేము చేస్తాం కంపల్సరీ. దీనివల్ల ఏదో అనర్థం జరుగుతుందని మాకు తెలుస్తుంది. దయచేసి దీని మీద వెంటనే స్పందించండి. చూడండి, కన్నం పడి చెబుతుంది. మీరు చూసినట్లయితే ఇలా పైప్ లైన్ ఇలా ఒడ్డుకి ఇలా చూడండి, ఇలా పైప్ లైన్ ఒకటి ఉన్నది, అలా పైప్ లైన్ ఉన్నది. దయచేసి ప్రజలారా దీని మీద స్పందించాలి. పబ్లిక్, ప్రెస్ రిపోర్టర్స్, ఆల్ న్యూస్ ఛానల్స్ ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దీని మీద స్పందించకపోతే రేపు పొద్దున జరగరాను. ఇక్కడ ఎవరు కూడా పట్టుకునే లేరు. దయచేసి చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందనేది, ఎంత ఫ్లోటింగ్ వస్తుందని చూడండి. ఇక్కడ ఎంత ఫ్లోటింగ్ చూడండి, ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి. లోపల నుంచి ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది. దయచేసి దీని మీద ప్రభుత్వ అధికారులు అలాగే మీడియా ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుని మీరు చూస్తున్నారు. పైకి చూడండి ఎలా పొంగుతుందో. ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్ని ఉన్నాయి, ఆనవాళ్ళు అన్ని ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ. ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. దయచేసి చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందనేది, ఎంత ఫ్లోటింగ్ వస్తుందని చూడండి. ఇక్కడ ఎంత ఫ్లోటింగ్ చూడండి, ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి. లోపల నుంచి ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది. దయచేసి దీని మీద ప్రభుత్వ అధికారులు అలాగే మీడియా ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుని మీరు చూస్తున్నారు. పైకి చూడండి ఎలా పొంగుతుందో. ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్ని ఉన్నాయి, ఆనవాళ్ళు అన్ని ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మేము చూస్తున్నాం. మేము ఈ రోజు యానం కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే విసికే పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు కలిసి మాకు ఇక్కడ ఎవరు కూడా పట్టుకునే వాళ్ళు లేరు. దయచేసి చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందనేది, ఎంత ఫ్లోటింగ్ వస్తుందని చూడండి. ఇక్కడ ఎంత ఫ్లోటింగ్ చూడండి, ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి. లోపల నుంచి ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది. దయచేసి దీని మీద ప్రభుత్వ అధికారులు అలాగే మీడియా ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుని మీరు చూస్తున్నారు. పైకి చూడండి ఎలా పొంగుతుందో. ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్ని ఉన్నాయి, ఆనవాళ్ళు అన్ని ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మేము చూస్తున్నాం. మేము ఈ రోజు యానం కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే విసికే పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు కలిసి మాకు ఈ విషయం తెలిసినట్టునే కూడా ఇక్కడికి మేము రావడం జరిగింది. ఒక్కసారి వీడియో చూడండి ఎంత దీనివల్ల డ్యామేజ్ అవుతుంది, దీనికి ఎవరు సమాధానం చెప్తారు. దీనివల్ల పిస్టల్ పోవడం జరుగుతుంది.